ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, మరొక ధ్యాన దినము, దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం. మరొక పునరుద్ధాన పరిశుద్ధ ఆదివారమందు దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, ఈ క్రైస్తవ భక్తి జీవితము చాలా విచిత్రమైనది, అనేకమైనటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి భక్తితత్వం. అందుకనే నేను అనేక స్థలాల్లో చెప్పే మాట ఇప్పుడు ఇక్కడ మీ అందరి కొరకు అంటున్నాను. ఈ భక్తి అనేది ప్రదర్శనగా ఉన్నంతసేపు ప్రయోజనకరంగా ఉండదు. ప్రవర్తనగా మారినప్పుడు దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. ఈ లోకములో కనబడేదంతా కూడా ప్రదర్శన భక్తి. అన్ఫార్చునేట్లీ దురదృష్టం ఏమిటంటే అలాంటి ప్రదర్శన భక్తి క్రైస్తవ్యంలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. ఈ లోకంలో ఉన్న ప్రదర్శన భక్తి వంటి తత్వము క్రైస్తవ భక్తికి లేదండి. ఇది పూర్తిగా ప్రవర్తనతో కూడిన భక్తి తత్వం. లోకంలో వేసుకునే బట్టలను బట్టి, వారు ధరించుకునేటువంటి విశేషమైనటువంటి అనేక వాటిని బట్టి భక్తిని గుర్తిస్తారు. భక్తి చేశామని చెప్పుకుంటారు, భక్తి పొరలమని కనబరుచుకుంటారు. కానీ క్రైస్తవ్యంలో అలాంటి వేషధారణకి ఎక్కడ కూడా అవకాశం లేదు. నేను మళ్ళీ అంటున్నాను, ఆ పైనుండి వచ్చే జ్ఞానము ఈ వేషధారణకి సంబంధించింది కాదని బైబిల్ చెప్పింది. ఈరోజు నేను అంటున్నాను, నీ భక్తి వేషధారణగా ఉందా, లేక నిజమైనటువంటి ప్రవర్తన నీ భక్తిలో కనబడుతుందా? నీ ప్రవర్తన అనేది, నీ బిహేవియర్, ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ యాటిట్యూడ్ మీద, నీ స్వభావం మీద. నీ యాటిట్యూడ్, నీ స్వభావం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు చేసే భక్తి విధానం మీద. అందుకని అంటున్నాను, నీ భక్తి విధానం నీ స్వభావాన్ని మార్చాలి. నీ స్వభావాన్ని బట్టి నీ ప్రవర్తన బాగుండాలి. ఈరోజు నీ స్వభావం మారకుండా నీ భక్తి ప్రదర్శన ఎంతున్నా వేస్టే. తెల్ల బట్టలు కట్టుకొని మెడలో సిలువ వేసుకుంటే పాస్టర్ అని, కాషాయ బట్టలు కట్టుకుంటే ఒక స్వామీజీ అని, లేక పంచి కట్టుకొని పిలక పెట్టుకొని నామాలు పెట్టుకుంటే ఒక పౌరోహిత్యుడో పూజారో, ఇలాగా కనబడే భక్తి దేవుడు గమనించడు. దేవుడు చూసేదల్లా ప్రవర్తన భక్తి. మన ప్రవర్తనే మన ఆశీర్వాదాలకు కారణం. మన ప్రవర్తనే మన యొక్క దీవెనలకు కారణమవుతుంది. ఈరోజు క్రైస్తవులుగా అనేక మంది అన్య జనాంగం మధ్యలో మనం ఉన్నాం. వాస్తవంగా వాళ్ళకి భక్తి అనేది తెలుసు, కానీ ఎలా చేస్తున్నారో, ఎలా చేయాలో అనేది ఎవరో చెబితే చేసేదే తప్ప అనుభవంతో కూడింది ఉండదు. మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారంటే అలా చేయాలని ఉందండి అంటారు. కానీ క్రైస్తవ్యం అనుకరణగాను, అనుసరణగాను, అంటే ఎవరో చేస్తే చేసేదో, ఎవరో చెప్తే చేసేదో కాదు, అనుభవంతో చేయాలి. అందుకనే నీ ప్రవర్తన ఈరోజు ఎలా ఉంది? పేతురు అనే భక్తుని ద్వారా దేవుడు మనకు 2 పుస్తకాలను ఇచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని వారు అన్నారు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారే ఉండాలని బతిమాలుతున్నాను. దేవుణ్ణి మహిమపరచాలండి మనం చేసే భక్తిని బట్టి. వీళ్ళ దేవుడు సమర్థుడు, వీళ్ళ దేవుడు సత్యవంతుడు,
వీళ్ళ దేవుడు నమ్మదగిన వాడు, వీళ్ళ దేవుడే దేవుడు అనేటువంటి స్థితి మన భక్తిలో ప్రవర్తన బట్టే తీసుకురాగలం, ప్రదర్శన బట్టి రాదు. ఏదో భయంకరమైనటువంటి కార్యాలు చేసి వాటిలో దేవుడు ఉన్నాడు అని రుజువుపరచడానికి చేసే ప్రయత్నం అంతా భూ సంబంధమైందే. పరసంబంధమైనటువంటి దైవ భక్తికి అయితే మట్టుకు ప్రవర్తనే ముఖ్యం. అందుకని అక్కడ అంటాడు, మీరు ఏ విషయంలో దుర్మార్గులని దూషించబడుతున్నారో. నన్ను చాలామంది అన్నారు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ప్రభువుని నమ్ముకోవడం ఏమిటి, అదేమిటండి మీరు అందులోకి అనుసరించడం అని. కొంతమంది అలా అడిగితే, కొంతమంది వీడు పనికిమాలినోడు అని దూషించిన వాళ్ళు ఉన్నారు. డబ్బుల కొరకు ఆశపడ్డాడు, ప్రలోభలకి గురైపోయాడు, ఎవరి ప్రభావంతో వీడు వెళ్ళిపోయాడు అనే మాటలు చాలా విన్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నన్ను నేను చేస్తున్న భక్తి విధానాన్ని బట్టి దూషించారో వారి మధ్య ఈరోజు నేను దేవుని ఘనపరచగలుగుతున్నాను. నా ద్వారా నా దేవుడు మహిమ పొందుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, సత్క్రియలను చేయండి, మంచి పనులు చేయండి. మంచి పనులు చేసినప్పుడు ఎవరు మనల్ని దూషించాల్సిన అవసరమే ఉండదు. వాడు ఏ దేవుడిని నమ్ముకొని ఏ విధానంలో భక్తి చేస్తున్నాడో మనకు అనవసరం. కానీ మంచి చేశాడు రా, 10 మందికి అన్నం పెట్టాడు, దిక్కులేని వాళ్ళని ఆదుకున్నాడు, కష్టంలో ఉన్నవారికి సేద తీర్చారు, సహాయపడ్డాడు. ఇవన్నీ మనకి భక్తిలో నేర్పించబడ్డాయి. అందుకనే మన సత్క్రియలను బట్టి అక్కడ అంటాడు, వాటిని బట్టి దర్శన దినమందు దేవుడు మహిమ పొందేటట్లుగా వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మనం చేసే మంచి పనులు బట్టి, మన ప్రవర్తన బట్టి వాడు ఎవడైనా సరే వాడు అనుసరిస్తున్న మార్గం మంచిదే ఉంది కనుక వాడు అలా చేయగలుగుతున్నాడు. వాడు అనుసరిస్తున్న దేవుడు వాడికి అది నేర్పాడు. వాడు అనుసరిస్తున్న దేవుడు అంత గొప్పవాడని అనిపించుకోవాలంటే మన ప్రవర్తనే కారణం. అక్కడ 15వ వచనంలో కూడా అంటాడు, ఏలయనగా మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఈరోజు అక్కడ అంటాడు, ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించడం దేవుడి చిత్తం. ఈరోజు అజ్ఞానంగా చాలామంది మాట్లాడుతున్నారు. వారందరికీ సమాధానం మన ప్రదర్శన కాదు, మన వేషం కాదు, మన ప్రవర్తనే. అందుకని అంటున్నాను, యుక్త ప్రవర్తనగా ఉండాలండి. ఇలాంటి మాటలు మాట్లాడి అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి మధ్యలో మన ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి నీ దేవుడు మహిమపరచబడగలుగుతున్నాడా? ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు అనేటువంటి ఒక క్యారెక్టర్ని మనకి దేవుడు ఉంచాడు. ఆ యోసేపును బట్టి అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు అంటాడు, ఇతనిలో ఉన్న దేవుని ఆత్మ అద్భుతమైనది, అసలు ఇలాంటి వాడు మరొకడు మనం కనుగొనగలమా అంటాడు. అలా ఉండాలి మన భక్తి. వారి విశ్వాస జీవితం ఎంత పటిష్టంగా ఉంటుందంటే అండి, వాళ్ళు అనుకున్నదంతా సాధించగలరండి. వాళ్ళకి దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడా అని అనిపిస్తుందండి అన్నట్టుగా ఉండాలి. ఆ యోసేపు దేవుని మహిమపరచగలిగాడు. ఎలాగా? తన ప్రవర్తన ద్వారా. తృణీకరింపబడ్డాడు, సహోదరులందరి చేత తరమబడ్డాడు, తన్నబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, ఒక స్లేవ్గా వెళ్ళి పొతిఫర్ ఇంట్లో పనిచేశాడు. ఆ పొతిఫర్ భార్య అతన్ని వాంఛించినప్పుడు యుక్త ప్రవర్తన కలిగిన వాడై ఆ సందర్భంలో తప్పించుకున్నాడు. చివరికి అతని మీద నింద మోపి జైలు పాలు చేసినప్పుడు దేవుడు ఎంత ప్రణాళిక చేశాడంటే, అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావడానికి రాజుగారి దగ్గర పనిచేస్తున్న 2 ఉద్యోగస్తులు నమ్మకంగా లేక జైలు పాలు అవుతారు. ఓ భక్షదాయకుడు, పానదాయకుడు. వాళ్ళ విషయంలో వాళ్ళకి స్వప్నాలు కలిగించి, ఆ స్వప్నాలకి భావం యోసేపు ద్వారా చెప్పించి, స్వప్న భావాలు చెప్పగలిగేవాడు ఒకడు ఉన్నాడని
గ్రహించుకునేటట్టుగా చేసి, రాజుకి స్వప్నం వచ్చినప్పుడు దాని భావం ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు, అయ్యా జైల్లో మేము ఒక ఆయన్ని కలిసాము, ఆయనకి స్వప్న భావాలు చెప్పగలిగేంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడన్నప్పుడు అలాగా యోసేపు బయటకు వస్తాడు. నేను అంటున్నాను, అతని ప్రవర్తన అతన్ని ఆ ఐగుప్తు దేశంలోనే రాజుగా చేసింది. ఆ రాజు ఫరో యొక్క దర్శనాలన్నిటికీ భావాన్ని చెప్పిన పిదప ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడతారు, రథాన్ని ఎక్కిస్తారు, ఉంగరం పెట్టిస్తారు, బంగారు గొలుసులు వేయిస్తారు. పైగా రాజు అంటాడు, రాజు నేనే, ఫరోను నేనే, కానీ నీ మాట లేకుండా, నీ సెలవు లేకుండా ఈ ఐగుప్తులో ఎవరు కాలు చేయెత్తడానికే వీల్లేదు. ఎక్కడ ఆధిక్యత? ఎందుకంటే అతని ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఘనపరచగలిగారు. అందుకని ఫరో అంటాడు, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మరొక మనుషుణ్ణి మనం కనుగొనగలమా? ఇలాగ ఈరోజు నీ భక్తి ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం భక్తి చేస్తున్నాం. ఈ సోకాళ్ళు పాస్టర్లని, స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని సంతోషపెట్టే భక్తి చేస్తున్నాం. దేవుణ్ణి మహిమపరచగలిగే భక్తి చేస్తున్నావా? ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అతనికి భయంకరమైన సమస్య వచ్చింది. కరిమేలు పర్వతం మీద బయలుదేవతకు సంబంధించి, అష్టారోతు దేవతకు సంబంధించి 400 + 450 850 మంది ప్రవక్తలు ఒక ప్రక్క నిలబడితే దేవుని కొరకు నిలబడిన వాడు ఏలియా. ఆఖరికి ఏలియా ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ జరిగించారు. ఆ అద్భుత కార్యాన్ని బట్టి అక్కడ ఉన్న జనమంతా కూడా ఏలియా అనుసరిస్తున్న దేవుడే దేవుడు, ఆయన అనుసరిస్తున్న మార్గమే మార్గం అని గొప్పగా ఎలుగెత్తి దేవుని ఘనపరచగలిగారు. ఈరోజు అంటున్నాను, ఏలియాని బట్టి దేవునికి మహిమ వచ్చింది, యోసేపుని బట్టి దేవుడికి మహిమ వచ్చింది. యెహోషువ యెరికో అనే పట్టణాన్ని వేగు చూడడానికి 2 వేగువాళ్ళని పంపిస్తాడు. ఆ వేగుల వారి యొక్క ప్రవర్తన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అక్కడ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళతారు. ఆ వేశ్య అంటది, మిమ్మల్ని కాచి కాపాడుతూ మీరు వెంబడిస్తున్న దేవుడు మహోన్నతుడు, ఒకరోజు రాబోతున్నారు, మీరు ఈ యెరికోని పట్టుకుంటారు, దయచేసి మీరు అలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు నా కుటుంబాన్ని, మీరు కూడా, నేను మీకు ఉపకారం చేస్తున్నాను కనుక నాకు ఉపకారం చేసి నా కుటుంబాన్ని కూడా కాపాడమని అడుగుద్ది. ఆ వేగుల వారి యొక్క ప్రవర్తన బట్టి ఆ రాహాబ్ అనే వేశ్య అంటుంది, మీ దేవుడు గొప్పవాడు అని. వేశ్య దగ్గర అసభ్యంగా ప్రవర్తించలేదండి ఆ వేగుల వారు. బాగానే వచ్చాము అని చెత్త కింద ప్రవర్తించలే. వారి యొక్క ప్రవర్తన ఎంత అత్యున్నతంగా ఉందంటే, ఎందుకు ఇంత గొప్పగా ఈ వేగుల వారు ప్రవర్తించారంటే, వారు వెంబడిస్తున్న దేవుడు అంత గొప్పవాడు. అలాంటి ఒక సాక్ష్యాన్ని ఆ 2 వేగుల ద్వారా దేవుడు మహిమపరచబడ్డం మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11లో ఆవిడంటది ఆ మాట, మీ దేవుడు గొప్పవాడు, రాబోయే దినాల్లో ఆ దేవుడు మమ్మల్ని కూడా కాపాడేటట్టు మాకు సహాయం చేయమని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28లో చూస్తే, నెబుకద్నెజర్ అనేటువంటి మహా రాజు అంటాడు, ఈ షద్రక్, అబేద్నెగో, మేషాక్ అనేటువంటి వాళ్ళు కలిగి ఉన్నటువంటి దేవుడే, అనగా అనన్య, అజర్య, మిషాయేలు దేవుడై ఉన్నాడు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుణ్ణి కాక మరెవరిని ఇంక మీరు ఆరాధించడానికే లేదని ఆజ్ఞే శాసనమే నేను చేస్తున్నానంటాడు. ఈరోజు అనన్య, అజర్య, మిషాయేలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. మిత్రమా, నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నువ్వు నమ్ముకున్న దేవునికి మహిమ వస్తుందా? లోకంలో లౌకికంగా ఆలోచించే భక్తిలాగే ఉందండి ఇప్పుడు మన భక్తి అంతా. మనం మన ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తూనే ఉంటాం. చాలామంది చర్చిలకి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి, వాళ్ళు చేసిన పొరపాట్లు. నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు నీ భక్తి దేవుడికి ఎందుకు నిన్ను దూరం చేస్తుంది? దేవుడికి సమీపంగా పోవాలి. దేవుడికి సమీపంగా రావాలంటే ప్రవర్తన ముఖ్యం. ఈరోజు నీ భక్తిలో నీ ప్రవర్తన ఎలా ఉంది మిత్రమా? నీ ప్రవర్తన ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా?
అందుకనే రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు వేదనతోనే ఈ మాట రాశాడు, బాధతోనే ఈ మాట రాయించాడు. దేవుడు ఏమంటాడంటే, ఈ సమయంలో మిమ్మల్ని బట్టే కదా, మీ ప్రవర్తనను బట్టే కదా దేవుని నామము దూషించబడుతుంది. 24వ వచనంలో ఆయన అంటాడు, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. ఈరోజు ప్రభువుని నమ్ముకొని క్రైస్తవుని నేను చెప్పుకుంటున్న వారలారా, ఒకసారి ఆలోచన చేయి. నీ ప్రవర్తనను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా, దూషించబడుతున్నాడా? యోసేపు ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఇద్దరు వేగుల వారి ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఏలియా లాంటి గొప్ప ప్రవక్త యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. షద్రక మేషక అబేద్నెగోలు అని పిలువబడిన హననీయ, అజర్యా, మిషాయేలు ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఈరోజు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి దేవుడికి మహిమ వస్తుందా? అందుకని మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూస్తే పౌలు భక్తుడు అంటాడండి, గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21, 24 వచనాలలో తనను గురించి చెప్పుకుంటాడండి. ఈరోజు ఆయన అంటున్నటువంటి మాట, నేను ఈ మాటలు చెప్తున్నాను, పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతంలోనికి వచ్చాను. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను, నేను ఎవరో తెలియదు, నా ముఖ పరిచయం లేదు, కానీ నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు. నేను ఎంత ఘోరంగా ప్రవర్తించానో, ఎంత ఘోరంగా మాట్లాడానో, ఎంత ఘోరంగా అనేకులను హింసించానో ప్రవర్తన తెలుసు, నా ముఖ పరిచయం తెలియదు వాళ్ళకి. అందుకే నా మాట అంటాడు, వారి ముఖ పరిచయం లేకుండాను, కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును అనగా విశ్వాసమును ప్రకటిస్తున్నాడు అనేటువంటి ఆ మాట వారు విని నన్ను బట్టి దేవుని మహిమపరచడం మొదలుపెట్టారు. అది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, పూర్వం చాలా ఘోరంగా ఉన్నవాడు విన్నారు, కానీ ఈరోజు ప్రవర్తన మారిపోయింది. నా ప్రవర్తన మారిపోయేసరికి, అందుకనే అంటున్నాను నేను, కన్వర్ట్స్ బోల్డ్ మంది ఉన్నారు. కన్వర్ట్ ఆల్వేస్ గెట్ డైవర్ట్. కన్వర్ట్ డైవర్ట్ అయిపోతూనే ఉంటాడు, ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు అవ్వడండి. అందుకనే నేను అంటున్నాను, మీరు కన్వర్ట్ అవ్వకండి. కన్వర్ట్ అని పిలిపించుకోవడం గొప్ప ఏం కాదు. నేను ఆ క్యాస్ట్లోంచి వచ్చి కన్వర్ట్ అయ్యాను, నేను ఆ మతంలోంచి వచ్చి కన్వర్ట్ అయ్యాను, నేను కన్వర్ట్ అవ్వమని ఎక్కడా చెప్పలే. ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. మార్చబడ్డం కాదు, మార్పు చెందడం ముఖ్యం. మార్పు చెందేవా? నిన్ను బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నీ దేవునికి మహిమ వస్తుందా? నువ్వు ఒకళ్ళని దూషించు, తప్పులేదు, కానీ ఆ దూషణ వెనక సత్యం ఉండాలి, దేవుడు మహిమపరచబడాలి. నువ్వు ద్వేషించు, తప్పులేదు, ద్వేషించడం అనేది చేస్తే అందులో సత్యం ఉండాలి, దేవుడు మహిమపరచబడాలి. అలాంటి భక్తిలో నీవు ఉన్నావా? పౌలు అంటున్నాడు, ఈరోజు నేను ఒకప్పుడు అలా ఉన్నవాడిని, నా ప్రవర్తన అంతా వాళ్ళు విన్నవాళ్ళు, కానీ ఇప్పుడు నన్ను బట్టి వారు దేవుని మహిమపరుస్తున్నారు. మార్చుకుంటే మార్చుకున్నాడు, కానీ రే భలేవాడిని మార్చాడురా, భలే మార్పు తీసుకొచ్చాడురా వాళ్ళు అని. నా దేవునికి ఈరోజు నా వల్ల మహిమ వస్తుంది. నీ వల్ల నీ దేవునికి మహిమ ఉందా మిత్రమా? అందుకని అంటున్నాను నేను, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధంతఃకరణము గలవారై. అంతఃకరణం బాగుండాలండి. లోపలేమో చెడు, లోపలేమో ద్వేషం, పగ, కక్ష, కార్పణ్యం, ఇవన్నీ పెట్టుకొని నువ్వు భక్తి ప్రదర్శన చేయకు. భక్తి ప్రవర్తనతో ముడిపడి ఉంది. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులుగా ఉండండి. ఈరోజు నేను అంటున్నాను, మనుషులకు కనబడే భక్తి నువ్వు చేయబాక. నేను చూసి మనుషులు అబ్బో ఇతను గొప్ప పాస్టర్ అని అనిపించుకోవడానికి గొప్ప గొప్ప ఖరీదైన బట్టలు అవన్నీ వేసుకొని ఇంప్రెస్ చేయలేవు. ఏదో ఒక మెడలో సిలువ, నెత్తిన సిలువ వేసుకుంటే అయిపోదండి. ఇది ప్రవర్తన ముఖ్యం.
ప్రవర్తన ఇంపార్టెంట్. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది మిత్రమా? ఆ ప్రవర్తన ద్వారా నీ దేవుడికి మహిమ వస్తుందా? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటున్నారు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. నిన్ను బట్టియే దేవునికి మహిమ. నీ ప్రదర్శన బట్టి, నీ ప్రవర్తనను బట్టి రెండు ఆలోచించుకో. నీ ప్రదర్శనను బట్టి దేవుని మహిమ తీసుకురాలేవు. నీ ప్రవర్తనను బట్టియే. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు చాలా బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్యులు జోకులు వేస్తారు, అనేక దూషణ మాటలు అంటారు. నీ ప్రవర్తన ఎలా ఉంది? అందుకని అక్కడ అంటాడు, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ పేరును బట్టే దేవుణ్ణి ఘనపరచండి, మహింపరచండి. ఈరోజు ఒక మంచి క్రైస్తవునిగా అంటున్నాను, నీ ప్రవర్తన సరి చేసుకో మిత్తమా. ప్రదర్శన బట్టి దేవుణ్ణి ఏదో ఘనపరిచి జనాలందరి మధ్యలోనూ దేవుణ్ణి మహిమపరచాలనుకోవడం అమాయకత్వం. ఇప్పుడు ప్రదర్శన భక్తి ఎక్కువ అండి మన భారతదేశంలో. ఈ ప్రదర్శన భక్తి ఎక్కువ. అందుకని మనుషులు కూడా దేవుళ్ళే వీళ్ళకి. కానీ బైబిల్లో అలా లేదండి. అందరు మనుషులు కూడా దేవుని కొరకే ఏర్పాటు చేయబడిన వారే, కానీ వాళ్ళు మనుషుల్లోంచే తీసుకురాబడ్డారు. వాళ్ళు మనుషులే. ఈ ప్రదర్శన బట్టి ఏమవుతుందంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం అంటాడు, ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యుల్లో నుండి ఏర్పరచబడిన వాడై. అటు ప్రధాన యాజకుడు, ప్రవక్త, పాస్టరు, పీఠాధిపతి, స్వామీజీ ఎవరైనప్పటికీ వీళ్ళందరూ మనుషుల్లోంచి ఏర్పరచబడ్డారు. కనుక ఈ మనుషుల మధ్యలో నీ ప్రదర్శన భక్తి నీకేం తేదు, కానీ నీ ప్రవర్తన అన్నీ తెస్తుంది. అందుకని మళ్ళీ అంటున్నాను నేను, దేవుని సన్నిధిలో అన్ని జనాంగం మధ్య ఉన్నటువంటి మనము మన ప్రవర్తన ఒకసారి చూసుకుందాం. ఆ ప్రవర్తనను బట్టి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో, దూషిస్తారో, దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి, వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచున్నట్లుగా వారి మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారుగా ముందుకెళ్దాం. ఎందుకంటే మళ్ళీ అంటున్నాడు, ఏలయనగా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించగలిగే యుక్త ప్రవర్తన దేవుడు మీకు ఇవ్వాలి, మనకివ్వాలి. అలాంటి ఒక మంచి ప్రవర్తన కలిగిన క్రైస్తవుడిగా మన లోకానికి దేవుని కనబరిచి దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, కృపగల మా తండ్రి, ఈ మంచి సమయంలో నాయన ప్రభువా, మీరు మా ప్రవర్తనను చూసే కదా ఆశీర్వాదాలు ఇస్తావు. మా ప్రవర్తనను బట్టే కదా నీకు మహిమ వస్తుంది. అలాంటి మంచి యుక్త ప్రవర్తన కలిగిన బిడలుగా నీ బిడలమైన మమ్మల్ని నడిపించమని వాక్యం ద్వారా హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రతిష్ఠించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సహాయం కూడి ఉన్న మీ అందరికీ, భూమి మీద పరిశుద్ధ ప్రవర్తన కొరకు అడుగులు వేసి ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సమయంలో ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మే నెల 30వ తారీఖున నేను అమెరికా దేశానికి వెళుతున్నాను. అక్కడ నా కుమారుని కలవడానికి, అలాగే కొంతమంది ఆహ్వానం మేరకు ఆయా సంఘాలలో దేవుని పరిచర్య చేయడానికి నాకు మంచి అవకాశం దేవుడు కల్పించాడు. తిరిగి ఆగస్టు నెల 15వ తారీఖు వస్తాను. అంతవరకు మరి దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను వాడుకొని మహిమ పొందేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతూ, యేసు నామములో మీ అందరికీ దైవ దీవెనలు, శుభాలు పలుకుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.